శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము ధ్యానం గురించి ఇంకాస్త వివరంగా తెలుసుకుందామండి. ధ్యానము అంటే రెండు కళ్ళు మూసుకొని చిత్త వృత్తులను నిరోధించి ఏమీ చేయకుండా కూర్చోవటం. మరి ఎప్పుడైనా ఇలా ఆలోచించారా? రెండు కళ్ళు మూసుకొని ఏమీ చేయకుండా గంటలు గంటలు కూర్చుంటే ఏమి జరుగుతుంది అని? అసలు భౌతిక విషయాల నుంచి రాని ఆనందం, తృప్తి అన్నీ ధ్యాన సాధనలో పొందగలుగుతున్నాము. అది ఎలా సాధ్యం? మనము ధ్యానం గురించి ఇంకాస్త తెలుసుకుందామండి. ధ్యానము అనేది మన సహజ గుణం, సహజతత్వం. ధ్యానం అనేది మనం కొత్తగా నేర్చుకునేది కాదు. మనం ఈ లోకంలోనికి ధ్యాన స్థితిలో నుంచే వచ్చాము. అది ఎలాగంటే మనము మన తల్లి గర్భంలో ధ్యాన స్థితిలోనే ఉంటాము. ఈ లోకానికి రావటంతో మనం ఆ స్థితిని విడిచిపెట్టేశాము. అలా మన సహజ తత్వాన్ని కోల్పోవడమే మనలో అసంతృప్తికి, అసంపూర్ణత్వానికి మూల కారణం. ఎప్పుడైతే మనం జన్మించిన తర్వాత భౌతిక శరీరంతో ఆ నిశ్చల స్థితిని అనుభవం పొందుతామో అప్పుడు మనం తృప్తిని, సంపూర్ణత్వాన్ని తిరిగి పొందగలము. అలా ధ్యాన స్థితిలో మనము శరీరంలో నివసిస్తున్న ఆత్మ పదార్థమే మనము. ఇలా ఈ నిశ్చల స్థితి యొక్క అనుభవం కేవలం ధ్యానం ద్వారానే పొందగలము. అంతటా వ్యాపించి ఉన్న దానిని, జ్ఞానాన్ని మనము అనుభవపూర్వకంగా అవగాహన చేసుకోవడమే అద్వైతము అంటాము. ప్రతి ఒక్క మనిషి సమాధానాల కోసం అన్వేషించే వారికి ఒక చిన్న విషయం అండి. ఆధ్యాత్మిక ప్రయాణంలో వచ్చే ప్రశ్నలకు సమాధానాలు ఈ భౌతిక ప్రపంచంలో దొరకవు. కానీ భౌతిక ప్రపంచంలో ఎదురయ్యే ప్రతి ప్రశ్నకు ఆత్మ సాధనలో సమాధానం ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ ధ్యానము అంటే ఏ శబ్దం చేయకుండా నిశ్శబ్దంగా ఒక స్థిరమైన ఆసనంలో కూర్చొని ఉండటం. నిశ్శబ్దానికి ప్రకంపన వేగం ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు ఒక తిరుగుతున్న ఫ్యాన్ రెక్కలను గమనించినట్లయితే ఆ రెక్కలు ఎంత వేగంగా తిరుగుతుంటే ఆ ఫ్యాన్కి అంత ఎక్కువ ప్రకంపన ఉంటుంది. అంతగా రెక్కలు అదృశ్యంగా ఉంటాయి. ఏమీ లేనట్లుగా అనిపిస్తుంది. ఏమీ లేనట్లుగా అనిపించినా దాని నుంచి అంతా వస్తుంది. అదే నిశ్శబ్దం. ఆధ్యాత్మిక శాస్త్రంలో ఒక నానుడి ఉంది, శూన్యం నుంచి సమస్తము ఆవిర్భవించాయి అని. ఆ శూన్యమే నిశ్శబ్దం. ధ్యాన స్థితిలో, ఆ నిశ్శబ్ద స్థితిలో మనలో సూక్ష్మంగా ఉండే మైండ్ ఆ నిశ్శబ్దంలో ఉన్న ఎక్కువ ప్రకంపనలతో ట్యూన్ అవుతుంది. అలా ఏమీ లేని ఆ మహాశూన్యంతో ట్యూన్ అయినప్పుడు పొందే అనుభవమే అద్వైతం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.